ఎవరు ఏమనుకుంటే మాకేంటి, మా పనులు సక్రమంగా సాగాలి, పైసలు జేబులోకి రావాలి, మాకు అండగా ఉంటే టీడీపీలోకి వచ్చేందుకు మేము సిద్ధమంటూ కొంతమంది వైసీపీ సీనియర్ నాయకులు టీడీపీ వెంట పడుతున్నారని టాక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది చోటా నాయకులు అడ్డదిడ్డంగా కోట్లకు పడగలెత్తారు. వీరు రెండో మారు వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభపెట్టారట. అయితే వారి ఆశలు ఫలించలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో వారికి అడ్డుకట్ట పడ్డట్లయింది. అంతేకాక కూటమి ప్రభుత్వం తమను ఫోకస్ చేసి ఎక్కడ ఇబ్బంది పెడుతుందోనన్న భయం పలువురు వైసీపీ నాయకులను పట్టుకుంది. దీంతో మెజారిటీ వైసీపీ లీడర్స్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఆ పార్టీ నాయకులతో రాయబారాలు నడిపారు. తమను పార్టీలో చేర్చుకుంటే తమ సంపాదనలో భాగం ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం 2022లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా కూడా ఏర్పడింది. దీంతో రియల్ ఎస్టేట్ అమాంతంగా పుంజుకుంది. ఇదే అదునుగా వైసీపీ నాయకులు చెలరేగిపోయి పేదల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేశారట. మరికొంతమంది బెదిరింపులకు దిగి భూములను రాయించుకున్నారట. జగనన్న కాలనీల్లో బినామీల పేర్లతో స్థలాలను కాజేశారట. ఈ అక్రమాలన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు కొందరు నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట పరిస్థితి ఇలాగే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా మీకు మేము అండగా నిలిచాం. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు మాకు అండగా నిలవాలని కొందరు టీడీపీ నాయకులతో మంతనాలు చేస్తున్నారని వినికిడి. మీరు వైసీపీలోకి రాకపోయినా మీ పనులు సాగేలా చూసాము. ఇప్పుడు అలా కాకుండా నేరుగా మీ పార్టీలో చేరుతాము, మీ నాయకులతో మాట్లాడి మార్గం సుగమం చేయాలని కోరుతున్నారట. ఇదిలా ఉంటే ఇలాంటి వారిని టీడీపీలో చేర్చుకోవడానికి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ససేమిరా అంటున్నారట. అయినా స్థానికంగా ఉన్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు వీరిని పార్టీలోకి తీసుకోవడానికి మీరు సమ్మతించాలని సంప్రదింపులు చేపట్టారు. ఎన్నికల ముందు వచ్చి ఉంటే మాకు సమ్మతమే, కానీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఓటమి కోసం దౌర్జన్యాలతో పనిచేశారు. కేవలం అవినీతి, అక్రమాల కేసుల నుంచి రక్షణ పొందడానికే మా పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారట తమ్ముళ్ళు. తాము ఎంత మాత్రం ఒప్పుకునేది లేదంటూ కరాఖండిగా చెబుతున్నారని తెలిసింది. ఇది కొందరు టీడీపీ సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదని టాక్. అయినా మరో మార్గంలోనైనా వైసీపీ వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంట. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్యూ కడుతున్నారని తెలిసింది. దీనిపై అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో, సానుకూలంగా స్పందిస్తారా, సీరియస్ గా తీసుకుంటారా చూడాలి మరి.